జుట్టు పెంచుకుని పాఠశాలకొస్తున్న విద్యార్థులపై ఆగ్రహంతో వారికి ఇష్టరీతిన క్షవరం చేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై వేటు పడింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో డీఈఓ ఆమెను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని పేరువంచి జిల్లా పరిషత్ పాఠశాలలో దిగుమర్తి శిరీష ఇంగ్లీష్ టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొందరు విద్యార్థులు జుట్టు బాగా పెంచుకుని పాఠశాలకు వస్తూ ఉండడంతో పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు సూచించింది. అయినా వారు లెక్క చేయకపోవడంతో 9, 10 తరగతుల్లో 5 చొప్పున విద్యార్థులకు, 8 తరగతిలో 4, 6, 7 తరగతుల్లో 3 చొప్పున విద్యార్థులకు జుట్టును కత్తిరించారు. మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలు ఇంటికి వెళ్లగా తల్లిదండ్రులకు జరిగిన విషయం గురించి తెలిసింది. వారు పాఠశాలలకు వెళ్లి టీచర్ను నిలదీయగా పిల్లలు తమ వేషధారణలో క్రమశిక్షణ పాటించాలనే ఉద్దేశంతో ఇలా చేశానని ఆమె చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించి పంపించారు. ఇందుకు బాధ్యురాలైన టీచర్ను డీఈఓ సస్పెండ్ చేశారు. నేను పిల్లల బాగు కోసం, ఫుల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం నేను ఇవన్నీ చేసినా కానీ నన్ను సస్పెండ్ చేశారు. అంటే హెయిర్ కట్ చేయడం తప్పని తెలీదు వాళ్ళు. అంటే ఎప్పుడు నేను ఇలాంటివి చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. చూడలేదు. అంటే నా పర్సనల్గా వేరే ఎక్కడన్నా చేసుంటారేమో నాకు తెలియదు, కానీ దీని కారణంగా నన్ను సస్పెండ్ చేయడం నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను చాలా కమిట్మెంట్ తోటి నేను ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటాను. అలాంటిది నాకు ఈ సస్పెన్షన్ మూలాన ఒక బ్యాడ్ ఫేమ్ అనేది తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. తనను సస్పెండ్ చేయడంపై టీచర్ శిరీష స్పందించారు. ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎంక్వైరీ లేకుండా సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు. పిల్లలకు కటింగ్ చేసే విషయంలో హెడ్ మాస్టర్ తో పాటు పలువురు ఉపాధ్యాయులు సహకరించినా ఎవరిపై చర్యలు తీసుకోకుండా తనపైన చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఆయన వ్యక్తిగత కారణాల వల్ల అలా చేయలేదని, విద్యార్థులు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేశానని అన్నారు. అయితే సస్పెండ్ అయిన టీచర్ శిరీషకు పలువురు మద్దతు తెలుపుతున్నారు. తల్లిదండ్రులు పాఠశాల మీదకు వచ్చి అటాక్ చేయటం అనేది అది చాలా చెడు ప్రభావాలను ఎదురుచూపటానికి, భావితరాలకు కూడా మునుముందుగా వెళ్ళటానికి, చెడు అలవాట్లకి, టీనేజ్ పిల్లలంటే మాకు 6వ తరగతి నుంచి అక్కడ 10వ తరగతి మట్టుకే ఉంది. ఆ ఏజ్లో ఉన్నటువంటి పిల్లల్ని క్రమశిక్షణ అలవాటు చేయటం కోసమే మేడం అక్కడ అలాంటి చర్యలను తీసుకోవటం జరిగింది. దాన్ని తప్పుదో అని అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా డిసిప్లిన్ విషయంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, టీచర్ కమ్యూనిటీలో పిల్లల్ని చెడుదావకు వెళ్ళేటటువంటి విద్యార్థిని సక్రమైన మార్గంలో పంపించడానికే ప్రతి ఒక్క ఉపాధ్యాయులు చేయటం జరుగుతుంది. ఇది ముమ్మాటికి కూడాను సక్రమైన పద్ధతి అని అనుకుంటున్నాం, కానీ వేరే విధంగా భావించడం వల్ల దీనివల్ల అనర్థాలు రావటం జరిగింది. కానీ వేరేటటువంటి ఎక్కడ కూడాను పిల్లగాడికి ఆ పాఠశాలలో ఏ హెల్ప్ కావాలన్నా ఆ మేడం గారు హెల్ప్ చేయటం జరుగుతూ ఉంటుంది.